జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక యుద్ధంలో ఇక విజేతగా కాంగ్రెస్ పార్టీ నిలవబోతోంది. ఈ మేరకు దాదాపు అన్ని సర్వేలు కూడా కాంగ్రెస్ పార్టీ విజేత అని ప్రకటించాయి. ఆపరేషన్ చాణక్య సంస్థ కాంగ్రెస్ పార్టీకి 41.1%, అట్లాగే బీఆర్ఎస్ పార్టీకి 37.7%, బీజేపీ 13.3%, అదర్స్ 7.9% ఇచ్చింది. ఆ తర్వాత రేస్ అనే సంస్థ కాంగ్రెస్ పార్టీకి 46% అండ్ బీఆర్ఎస్ పార్టీకి 41%, బీజేపీకి 8%, అదర్స్కు 2.5% ఇచ్చింది. ఆ తర్వాత పబ్లిక్ పల్స్ 48.5% కాంగ్రెస్కు ఇస్తే బీఆర్ఎస్ పార్టీకి 41.8% ఇచ్చింది. అట్లాగే బీజేపీకి 6.5% ఇచ్చింది. అండ్ అదర్స్ 3.2% అదర్స్కి ఇచ్చింది, 3.2%. అండ్ హెచ్ఎంఆర్ సంస్థ 48.31% కాంగ్రెస్ పార్టీకి అండ్ 43.18% బీఆర్ఎస్ పార్టీకి, 5.84% బీజేపీకి, అట్లాగే అదర్స్కు 2.61% ఇచ్చింది హెచ్ఎంఆర్ అనే సంస్థ. అండ్ ఆరా అనే సంస్థ కాంగ్రెస్ పార్టీకి 47.49% అండ్ 39.25% బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చింది ఆరా సంస్థ. సో ఈ మొత్తం 5-6 సంస్థలు, సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ అంటే పోలింగ్ ముగిసిన తర్వాత పోలింగ్ సరళిని బట్టి ఇతరత్రా కూడా వాళ్ళు వేసిన అంచనా ఇది. ఆయా సంస్థలు అవుట్ రైట్గా కాంగ్రెస్ పార్టీ కనీసం 5-6% ఆధిక్యంతో గెలవబోతున్నట్టు అంచనా వేశాయి. అండ్ మిషన్ చాణక్య అనే ఒక సంస్థ మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఆధిక్యంలో ఉన్నట్టు ఇచ్చింది. బీఆర్ఎస్ పార్టీకి 41.60% ఇచ్చింది ఇది మిషన్ చాణక్య. అండ్ 39.43% కాంగ్రెస్ పార్టీకి ఇచ్చింది. ఇది ఒకటే మిషన్ చాణక్య సంస్థ మాత్రమే కేవలం ఒక 1% తేడాతో, ఇంచుమించు 1.5 తేడాతో బీఆర్ఎస్ గెలవబోతున్నట్టు మిషన్ చాణక్య తెలియజేసింది, అంటే అంచనా వేసింది. బట్ రిమైనింగ్ అన్ని సర్వే సంస్థలు కూడా కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉన్నట్టుగా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇందులో కొన్ని ఫ్యాక్టర్స్ మనం ఒకసారి గమనించాలి. బేసిక్గా ఈ కాన్స్టిట్యున్సీలో, జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో అది సిట్టింగ్ బీఆర్ఎస్ పార్టీది. దాదాపు 16 ఏళ్లుగా ఆ కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ పార్టీ గెలవలేదు. సో ఫస్ట్ టైం అక్కడ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరబోతున్నట్టు మనకి సర్వేల ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో మనకు తెలుస్తోంది. అండ్ మొట్టమొదటి అంశం, మనం చర్చించాల్సిన అంశం, అట్లాగే ఈ ఎన్నికల్లో అన్నీ తానే అయి వ్యవహారాన్ని నడిపిన రేవంత్ రెడ్డి గురించి మాట్లాడాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫ్యాక్టర్ ఈ కాన్స్టిట్యున్సీలో, ఈ ఎన్నికల్లో చాలా బలంగా, గట్టిగా పనిచేసినట్టు చాలామంది చెప్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనుక కాలికి బలపం కట్టుకొని దాదాపు 5-6 రోజుల పాటు రోడ్ షోలు కానీ ఇతర ప్రచార కార్యక్రమాల్లో కానీ ఆయన ఉధృతంగా ప్రచారం చేయడం కానీ, అట్లాగే అండ్ ఇతరత్రా కూడా, అంటే క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు తెలుసుకోవడం, వ్యూహరచన చేయడం, మంత్రులను వివిధ డివిజన్స్కు వాళ్ళని ఇన్ఛార్జ్గా పెట్టి ఆ మంత్రుల నుంచి ఎప్పటికప్పుడు ఇన్పుట్స్ తెలుసుకోవడం, ఎక్కడ కొంత కాంగ్రెస్కు మైనస్ ఉంటే దాన్ని గేరప్ చేయాలని వాళ్లకు సూచనలు చేయడం, అంటే ఇవన్నీ కూడా ఒకటి ప్రచారంలో తాను పాల్గొనడం, అదే సమయంలో గ్రౌండ్ లెవెల్లో ఏ రకంగా పరిస్థితి ఉందో తెలుసుకొని ఆ రకంగా సూచనలు, సలహాలు ఇచ్చి అక్కడ కాంగ్రెస్ పార్టీని ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ విజయానికి ఆయన తోడ్పడినట్టుగా మనకు కనిపిస్తోంది. రేవంత్ రెడ్డి కనుక లేకపోతే, ఆయన ప్రచారం చేయకపోతే, ఆయన వ్యూహరచన లేకపోతే జూబ్లీహిల్స్ ఇప్పుడు వస్తున్న సర్వేల ప్రకారం కాంగ్రెస్ పార్టీ గెలిచే పరిస్థితి లేదు. సో మైనస్ రేవంత్ రెడ్డి వ్యూహరచన కాంగ్రెస్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిచే పరిస్థితి లేదని సర్వత్రా మనకు అర్థమవుతుంది. అండ్ నెంబర్ 2, అక్కడ ఆ కాన్స్టిట్యున్సీలో ఆల్మోస్ట్ 50 పోలింగ్ బూతుల్లో బీఆర్ఎస్ పార్టీకి ఎన్నికల ఏజెంట్లు కూడా లేని పరిస్థితి ఒకటి మనకు కనిపించింది. 50 పోలింగ్ బూతుల్లో అంటే పోలింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే
బీఆర్ఎస్ పార్టీ మొత్తంగా చేతులెత్తేసినట్టు కనిపిస్తోంది. అంటే ఇక తమ ఓటమి ఖాయమైంది అని బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం అనుకున్నట్టుగా మనకు ఇదొక ఉదాహరణగా కనిపిస్తుంది. 50 పోలింగ్ బూతుల్లో వాళ్ళ ఏజెంట్స్ లేకపోవడాన్ని మనం అట్లా అర్థం చేసుకోవచ్చు. అండ్ ఓవరాల్గా నేను చెప్పాల్సింది అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక మ్యాజిక్ చేసినట్టుగా కూడా కనిపిస్తోంది. ఈ మ్యాజిక్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రకటించడానికి ముందు, అంటే నవీన్ యాదవ్ అభ్యర్థిగా ప్రకటించడానికి ముందు నిజానికి బీఆర్ఎస్ పార్టీ ఎంతో కొంత ఆధిక్యంలో కనిపించింది. ఆల్మోస్ట్ 3 to 4% అనండి, 4 to 5% అనండి. బీఆర్ఎస్ పార్టీ ఆధిక్యంలో ఉంది, నాట్ కాంగ్రెస్. ఎప్పుడు నవీన్ యాదవ్ అభ్యర్థిత్వాన్ని ప్రకటించడానికి ముందు. ఎప్పుడైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టుబట్టి నవీన్ యాదవ్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయించిన తర్వాత మొత్తం పరిస్థితి తారుమారైనట్టుగా మనం అర్థం చేసుకోవాలి. అండ్ ఇక డివిజన్స్ వైజ్గా చూస్తే షేక్పేట డివిజన్లో కూడా భారీగా ఓట్లలో చీలిక కనిపించింది. ఆ చీలిక వల్ల కాంగ్రెస్ పార్టీకి అక్కడ ఆధిక్యం కనిపిస్తోంది. అట్లాగే యూసుఫ్గూడ డివిజన్లో సినీ కార్మికులు కావచ్చు, ఇతర రంగాల్లో పనిచేసే కార్మికులు కావచ్చు, కూలీలు కావచ్చు, వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గు చూపినట్టుగా మనకు పోలింగ్ సరళి తెలియజేసింది. అండ్ వెంగళరావు డివిజన్లో సెటిలర్సు ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు ఎక్కువ, అంటే వలస వచ్చిన వాళ్ళు ఎక్కువ. వాళ్ళలో కూడా మెజార్టీగా ఓటర్స్ అంతా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపినట్టుగా పలు సంస్థలు తెలియజేస్తున్నాయి, సర్వే సంస్థలు. అలాగే సోమాజిగూడ డివిజన్లో కూడా కాంగ్రెస్ ఆధిక్యం కనిపించింది. బోరబండ డివిజన్లో మాత్రమే బీఆర్ఎస్ పార్టీ స్వల్పంగా ఆధిక్యం ప్రదర్శించే ఛాన్సెస్ ఉన్నట్టుగా ఈ సర్వే సంస్థలు తెలియజేస్తున్నాయి. ఎర్రగడ్డలో డివిజన్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉంది. రహమత్ నగర్ డివిజన్లో కూడా కాంగ్రెస్ చాలా ఎక్కువ ఆధిక్యంలో ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది. సో ఓవరాల్గా మనం గమనిస్తే 16 ఏళ్ల తర్వాత నేను ఇంతకుముందు చెప్పినట్టు ఆఫ్టర్ 15 years అంటే ఈ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీని ముందుగా టీడీపీ గెలుచుకుంది 2014లో, అంటే తెలంగాణ విడిపోయిన తర్వాత మాట్లాడుతున్నాను నేను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది 2014లో. ఆ తర్వాత టీడీపీ తరఫున గెలిచిన ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ టీఆర్ఎస్లో చేరాడు. టీఆర్ఎస్ నుంచి ఆయన 2018లో గెలిచాడు. ఆ తర్వాత 2023లో కూడా ఆయన మళ్ళీ బీఆర్ఎస్ అభ్యర్థిగా కూడా గెలిచాడు. ఇటీవల జూన్లో ఆయన చనిపోయాడు. సో ఈ కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ పార్టీ గెలుపు అంటే ఇప్పుడున్న అంటే ఎంత హోరాహోరీగా జరిగిందో మనం చాలా సందర్భాల్లో గమనించాం. ఇక్కడ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యనే ప్రధాన పోటీ నడిచింది. ఈ రెండు పార్టీల మధ్యనే యుద్ధం సాగింది. సో బీజేపీ 3rd ప్లేస్కి వెళ్ళిపోయింది. ఎందుకో డే 1 నుంచి కూడా బీజేపీ ఇక్కడ గెలవాలన్న ఆకాంక్ష కానీ, గెలవాలన్న పట్టుదల కానీ, సంకల్పం కానీ, లేకపోతే గెలిచి తీరాలన్న పట్టుదలతో పనిచేసిన పరిస్థితులు కానీ మనకు కనిపించని కారణంగానే ఫలితాల్లో కూడా బీజేపీ 3rd ప్లేస్కి వెళ్ళిపోయినట్టుగా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అండ్ కాంగ్రెస్ పార్టీ 2009లో మాత్రమే పీజీఆర్ కుమారుడు పి విష్ణు ఇక్కడి నుంచి గెలిచాడు, జూబ్లీహిల్స్ నుంచి. ఆ తర్వాత వరుసగా టీడీపీ టీఆర్ఎస్ గెలుస్తూ వస్తుంది. నౌ 16 ఏళ్ల తర్వాత జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ విజయం సాధించి ఒక రికార్డును సృష్టించబోతోంది. థ్యాంక్ యూ వెరీ మచ్.